హలో గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. ఈరోజు అయితే నేను మీ ముందుకి వెజ్ పులావ్తో వచ్చేసాను. చూస్తున్నారు కదా, టమాటో, ఆనియన్, క్యారెట్, బీన్స్, పొటాటో అండ్ చిల్లీ అండ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. సో రైస్ని అయితే నేను నానబెట్టి ముందుగానే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వెజ్జెస్ అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లోకి ఉప్పు, కారం, ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, మన దగ్గర ఏ పొళ్ళు ఉంటే అన్ని పొళ్ళు వేసేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి కర్డ్ వేసి. సో నేనైతే ఇక్కడ ముందుగానే అన్ని మింట్ లీవ్స్ అలాగే పుదీనాని, కొత్తిమీర 2 ఒలిచి పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక కుక్కర్ తీసుకోవాలి. నేనైతే పిజియన్ కుక్కర్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ పోసి పట్టా, లవంగం, ఇలాచి, షాజీరా, బిర్యానీ ఆకు వేసి మంచిగా ఫ్రై చేసి తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో అయితే వేస్తాను. అంటే ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక టమాటో వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత అయితే మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసాను. వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే నేను వేయించుకున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ. వేసాక మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత అయితే మనం కొంచెం రైస్, అంటే మనం ఏవైతే వెజ్జీస్ అనేది కలిపి పెట్టుకుంటామో వాటిని మ్యారినేట్ చేసిన వెజ్జీస్ అనేది వేసేయాలి. తర్వాత పుదీనా కూడా వేసాను అనమాట. సో ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత రైస్ని అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వెజ్జీస్ వేసాను. నెక్స్ట్ అయితే మనం రైస్ని వేసుకుంటున్నాము. సో రైస్ని వేసుకొని మంచిగా కొంచెంసేపు ఫ్రై అయ్యాక వాటర్ అనేది పోస్తున్నాను. సో వాటర్ పోసేసి పైన మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు అనేది కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కుక్కర్ 3 విజిల్స్ రానిచ్చి తీసాను. సో చూసారు కదా, తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది.